హలో వీళ్ళు ఆఫ్రికా నుంచి బయలుదేరినప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. 6 అడుగుల మనిషి పాపం ఆ ప్యాంట్ తోటి ఎలా ఉన్నా ఎలా ఆ బాంబు దెబ్బకి ప్యాంట్ చిరిగిపోయింది. ఆడే పొరస అయిపోయాడు. మాట్లాడు. అక్కడి నుంచి ఎంత కష్టపడ్డారంటే అయినా క్రిస్మస్ తాత గారు పడవ వేసుకొచ్చారు. ఎక్కడి నుంచి? ఆఫ్రికా నుంచి పడవ మీద ఉండగా ఈయనకి పాపం ఈయన చిన్న దొరగారు ఉన్నారు కదా, ఈయన కొరస అయిపోయాడు. 6 అడుగుల మనిషి బాంబు దెబ్బకి ఎలా అయిపోయాడు ఆయన. ఇలా ఉన్న మొహం ఎవడైనా చుట్టికొడి. ఓకే మాట్లాడు. ఈడిది పోనీ చిన్న దొరగారికి పోని పని చేస్తలేదు. ఎన్నో బాక్గ్రౌండ్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చేటప్పటికి చాలా కష్టపడి ఆయన క్రిస్మస్ తాత గారు ఇక్కడ నుంచి భీమవరం నుంచి పంచమూడి నుంచి పడవ మీద రావడంలో చాలా ఎదురైనాయి. ఏమప్పా ఈ క్రిస్మస్ తాత గారు ఈయనే మన బట్టలు చిరిగిపోయి బాంబు దెబ్బకి ఎలా అయిపోయాడు ఈయన. ఓకే యాపీ చెప్పండి. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు క్రిస్మస్ తాత గారు. ఆ దొరగారు ఎవరో మయంగా ఉన్న దొరగారు, ఆయన బట్టలు ఎగిరిపోయినాయి బాంబు దెబ్బకి. మయంగా ఉన్నది. ఓకే అయిపోయింది. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో, శాంటా క్లాస్ చేసిన వారికి వందనాలు. ఇప్పుడు మన సిఆర్ గారు
గోట్ల జ్ఞానప్రకాశం గారు వచ్చి జస్ట్ గ్రీటింగ్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. రేపు టైం ఉంటుందో లేదు తెలియదు కానీ ఇప్పుడే అయితే బాగుంటుంది. రేపు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇప్పుడే చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. కృప చూపించి అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని ఎన్నాళ్ళు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక పల్లవి శరణం పాడి 2 మాటలు చెప్పిన తర్వాత వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు తీసుకొని దేవుని ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. చిన్న వర్తమానం ఎదురు కానీ ఒక పాట పాడుకున్నాం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం మరించు యేసు నామం, సంతోషించు ఈ దినము, సంతోషించు ఈ దినము, సంతోషించు ఈ దినము. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి ఉత్సాహంగా. ఆమేన్, ఆమేన్, గ్లోరీ. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుని నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పరచనే రక్షణ వాక్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము ఈ దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ దినము. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే, కరుణించుడే కలకాలం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ దినము, సంతోషించు ఈ దినము, సంతోషించు ఈ దినము, సంతోషించు ఈ దినము, సంతోషించు ఈ దినము. మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు, దీవెనలు దైవ సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం 365 రోజులు అద్భుత రీతిగా పోషించినటువంటి మన పోషకుడు మన ప్రభు అయిన యేసు
ఇలా సజీవంగా ఉన్నామంటే ఇది మన ఆరోగ్యం వలనో, మన బలం వలనో, మనకున్న డబ్బు వలనో, లేకపోతే మనకున్నటువంటి టాలెంట్స్, జ్ఞానం కాదు. కేవలము దేవుని ఉచితమైన కృప ద్వారానే ఈ రీతిగా నూతన సంవత్సరంలో 25వ సంవత్సరంలో ప్రవేశించాం. ఆ మహనీయుడు మన పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడు. ఆ కరుణామయుడు, ఆ కనికరం కలిగిన దేవుడు, ఆ వాత్సల్య పూర్ణుడైనటువంటి దేవుడు మన పట్ల అనుదినము నూతనముగా మన పట్ల ఆయన వాత్సల్యత పుట్టుతుందట. కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. పాత సంవత్సరంలో నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేసుకుంటారు. పాత సంవత్సరంలో నిన్ను అనేక రీతిలుగా నిన్ను హింసించిన వారు కన్నీళ్ళే కడగండ్లుగా, అన్నపానాలుగా జీవితం గడిచిపోయిందేమో. ప్రభు చెప్తున్నాడు ఈ రాత్రి నూతన సంవత్సరంలో నీకు విడుదల సమీపించిందని. విడుదల సమీపించింది ప్రియులారా. ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ప్రారంభం మొదలుకొని అంతం వరకు నువ్వు సంతోషంతో, ఆనందంతో, దీర్ఘాయుష్మంతురాలువై నీవు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. నన్ను అడుగుము, నీ జీవించే సంవత్సరాలు అధికమగును అని దేవుడు చెప్పాడు. ఒకవేళ ఇంకా కన్నీళ్లతో, కడగడ్లతో మనము ఉంటే ఒక్కసారి ఆయన అంటున్నాడు కదా, మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నట్టు మాట, చెమ్మగిలిన కన్నీళ్లలో, కళ్ళల్లో కన్నీళ్ళు ఎంతకాలం, ఇదిగో నీకు విడుదల సమీపింది. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలము, కష్టాల కడలిలో సాగదు పయనం, విడుదల సమీపించెను, చప్పుడు కట్టండి. విడుదల సమీపించెను, నీవు వాసిన నిన్నకు ప్రతిగా పూదండలు ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదన అతి త్వరలో తీరిపోవునులే, నీ స్థితి చూచి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చెనులే, నీ స్థితి చూచి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చెనులే, విడుదల సంచమబడండి నీకు వెలుగు. ఆమేన్. విశ్వసించిన వారు విడుదల సంచను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సంచను, నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా. విడుదల ఏ కట్ల చేత 2025-24 సంవత్సరంలో నువ్వు ఇబ్బంది పడ్డావో ఆ కట్లనన్నిటిని తెచ్చి దేవుడు సన్మార్గంలో, మంచి మార్గంలో, శాంతికరమైనటువంటి మార్గంలో 2025 సంవత్సరంలో నిన్ను నడిపించబోతున్నాడు. కనుక ప్రభు మహాకృప వలన మనమందరం నూతన సంవత్సరం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరానికి పాలకుడైనటువంటి మన తండ్రితో మనం సంబంధం కలిగి ఉందాం. ఈ సంవత్సరమైనా ఎడబాటు లేకుండా ఎడబాయిని కృప చూపుతున్న దేవునికి మనము దగ్గర అవుదాం. 2024 సంవత్సరంలో ఎక్కడన్నా పడిపోయేవేమో, దూరం అయిపోయేవేమో, ఒకసారి మన హృదయాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకున్నాం. ప్రభువా, నేను వాగ్దానం చేశాను, తీర్మానం చేశాను, అది నెరవేర్చలేకపోయాను. 2024 సంవత్సరంలో ఇదిగో ఈ నూతన మాస సంవత్సరంలో అయినా ఇదిగో నీతో ఈ నిబంధన చేస్తున్నాను. నా సమస్య ఇది, నా బలహీనత ఇది, నా యొక్క వీక్నెస్ ఇలా ఉంది ప్రభువా. ఒకసారి 2025 సంవత్సరం నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను బలపరచవా. ఈ రోగాలతో సతమతమైపోతున్నాను, ఈ వ్యాధి చేత కృషించిపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నుంచి ఈ 2025వ సంవత్సరంలో నూతన బలమును, నూతన అభిషేకాన్ని నాకు అనుగ్రహించవా అని అన్నవాళ్ళు ఉంటే మనమందరం కూడా మన స్థలాల్లో ఒకసారి లేచి నిలబడదాం.
లేచి నిలబడండి. నేను ముగించబోతున్న మాటలు 2025 సంవత్సరం 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని కనికరించబోతున్నాడు. క్రైస్తవ జీవితం యుద్ధ భూమి, ఆట స్థలం కాదు. క్రైస్తవ జీవితం క్షమించటం కాదు. 2024 సంవత్సరంలో ఎవరినైనా నోటి మాట ద్వారా నొప్పించావేమో, ఎవరినైనా బాధ పెట్టావేమో, శపించావేమో. క్రైస్తవ జీవితం ప్రేమించటం, పగ తీర్చుకోవటం కాదు. ఈ 2025 సంవత్సరంలో ఎవరి మీద అయితే పగ కలిగి ఉన్నావో వారితో సమాధానపడు. క్రైస్తవ జీవితం ప్రార్థించే సంవత్సరం ఇది. ప్రార్థించే సంవత్సరం. యేసయ్య చెప్పాడు మెలకుగా ఉండి ప్రార్థించమని. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. 3 సంవత్సరాల నుంచి ఆయన వెతుకుతున్నాడు. కాపులే, ఫలాలు లేవు. ఆయన తోటమాలితో అంటున్నాడు, ఈ చెట్టు వలన ఈ భూమి అంతా నిస్సారమైపోతుంది, దీన్ని నరికివేయి అంటే తోటమాలి బ్రతికొత్తా అంటున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం వండినివ్వండి, లేని ఎడల ఇది ఫలించిన ఎడల నరికేద్దాం. ఈ సంవత్సరం నేను ఇది చేయబోతున్నాను, దీని చుట్టూ నేను తవ్వుతాను, ఎరివేస్తాను. కాపు కాసినా సరే కాయకపోతే అప్పుడే దీన్ని నరికివేద్దాం అని పరిశుద్ధాత్ముడు మన పక్షంగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే సజీవుడిగా 2025 సంవత్సరంలో నువ్వు కనబడుతున్నావు. మీ బాల్య గొర్రెలమూడి ఈ పరిశుద్ధ దేవాలయంలో నువ్వు ఈ సమయంలో ఉన్నావంటే కేవలము దేవుని కృప. క్రైస్తవ జీవితం ఆత్మల సంపాదన. 2024 సంవత్సరంలో ఒక ఆత్మనైనా నువ్వు సంపాదించలేదేమో, ఈ సంవత్సరం ఒక ఆత్మనైనా ప్రభు కొరకు సమర్పించడానికి తీర్మానం చేసుకుందాం ప్రియులారా. ఎందుకనగా దేవుడు మన పట్ల ప్రేమ చూపుతున్నాడు. దేవుడు మన పట్ల గొప్ప కృప చూపుతున్నాడు. అందరూ తల వంచండి. కొన్ని శరణాలు ఒక్కొక్క లైన్ పాడుతూ ఉంటాను. మీరు అన్వయం చేసుకుని హృదయపూర్వకంగా ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి, ప్రభువా నన్ను సజీవంగా ఉంచావు, నా కుటుంబాన్ని సజీవంగా ఉంచావు, నేను ఏ పాటి వాడను, ఏ పాటి దాన్ని, నన్ను పోషించావు, 365 రోజులు నాకు ఆహారం ఇచ్చావు, ఏ లోటు లేదు. నా కష్టాన్ని నన్ను ఆశీర్వదించావు, నా పరిపాట్లలో తోడుగా ఉన్నావు. ఎన్నోసార్లు ప్రమాదాలు బారిన పడిపోయాను. రోడ్డు యాక్సిడెంట్, మోటార్ సైకిల్ వెళ్తున్నప్పుడు ప్రయాణం ఆపదలో చిక్కుకున్నాను. అయినా నీ కృప ద్వారా నేను జ్ఞాపకం చేసుకున్నావు. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నూతనమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్యుడా యేసయ్యా. నిరంతరం నాపై చూపినా నిత్యుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన ఈ ప్రేమను వివరించరామే. నీ
నాపై చూపించిన ఈ ప్రేమను వివరించరా నన్ను నీకోసం జీవాధిపతి నీవివయ్యా నూతనమైన కృపా నవనూతనమైన కృపా నిరంతరం నూతనమైనటువంటి కృప 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 దేవుని కృప అపారమైన కృప నిన్ను కమ్ముగునుగా కైరా 2025 సంవత్సరంలో కృపతో నువ్వు నడిపించబడుగా కృప నిన్ను ఆవరించునుగాక కృపాక్షేమాలు నీ వెంట వచ్చునుగాక కృపతో నిన్ను దేవుడు బలపరచునుగాక ఆమె అందరూ ఆమె చెప్పండి కృప దేవుని కృప శాశ్వతమైన కృప వాడబారని కృప నిత్యము నిలిచి ఆయన కృప నిత్యము నిలిచి ఆయన ప్రేమ నిత్యము ఉండి ఆయన వాత్సల్యత ఎడతెగక 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 నూతనముగా నీ ఎడల ఆయనకు వాత్సల్యత చూపించు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఒకసారి హృదయాన్ని తెరుద్దాం నోరారా తండ్రి నన్ను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు అందరూ నీ చేతులు ఆకాశం వైపెత్తి నన్ను 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టావు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను ప్రభువా నేను ఏ పాటి వాడిని ప్రభువా ఏ పాటి దారినయ్యో నేను నన్ను నా కుటుంబాన్ని కాపాడి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టావు ప్రభువా 25వ సంవత్సరము ఈ గడియ మొదలుకొని ఈ సంవత్సరము అంతము వరకు నీ కృపాక్షేమాలు నాకు అనుగ్రహించు నాకు అనుగ్రహించు నాకు అనుగ్రహించు నాకు అనుగ్రహించని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒక్కసారి గోజాడుదామా అడుగుదామా ఆయన కృపలేకపోతే నేను బ్రతకలేము ఆయన కృపలేకపోతే మనం బ్రతకలేము ఆయన కృపే మనల్ని నడిపిస్తూ ఉంది ఆయన కృపే మనల్ని ఇంతగా హెచ్చించింది ఆయన కృపే ఆయన కృప పొందుకుందాం 2025 సంవత్సరంలో ఆయన కృపను పొందుదాం అమ్మా నా ప్రియ తల్లి నా ప్రియ తండ్రి నా ప్రియ చెల్లి అక్క దేవుని కృపను నిరర్ధకం చేయకు దేవుని కృపను విస్మరించుకో దేవుని కృపను స్మరించుకో 2025 సంవత్సరానికి నిన్ను ప్రవేశపెట్టాడు చాలా మంది వెళ్ళిపోయారు చాలా మంది కట్టించిపోయారు చాలా మంది 25లో లేరు ఈ గడియలో లేరు ఈ ఆనందం వారికి లేదు నిన్ను ప్రేమించి దేవుడు సజీవురాలుగా ఉంచాడు నా తల్లి నిన్ను ప్రేమించి దేవుడు సజీవుడిగా ఉంచాడు వయస్సు పైబడుతున్నా నీకు బలాన్ని శక్తినిస్తున్న దేవుడు ఆయన నిన్ను కనికరిస్తున్న దేవుడు ఆయన నీ ఎడల కృప చూపుతున్నట్టు దేవుడు ఆయన ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటాం తల వచ్చండి కళ్ళు మూసుకొని నీ ప్రార్థన చేయబోతున్నాను నా పరమ తండ్రి ఎంత కృపగలిగిన దేవుడు అయ్యాను ఇంతగా కృప చూపడానికి మనుషులుగా మా బలహీనతలు అనేకం ప్రభు మా బలహీనతల్లో మమ్మల్ని బలపరిచాం మేము శక్తిహీనులైనప్పుడు మమ్మల్ని శక్తిమంతులుగా చేసాం బలము లేక బలం ఉడిగిపోయి బలహీనమైనప్పుడు నీ గాయపడిన హస్తం చాపి మమ్మల్ని స్వస్థపరిచావు బలమిచ్చావు శక్తినిచ్చావు పడిపోతున్న మమ్మల్ని నిలువు పెట్టావు నాయన ఈరోజు ఇంత స్థిరంగా ఉన్నానంటే నీ కృప నీ కృప నీ కృప అని ఎవరైతే హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరి కొరకు చివరికి నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా కనికరింగల తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హృదయమున నీకు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నావు మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పవుతావు జ్ఞాన హృదయాలు మాకు దయచేసావు తండ్రి ఉన్నతమైన కృపను పరలోక భాగ్యాన్ని మాకు గురించారు పరలోక వారసులు చేసే పరలోక పౌరసత్వాన్ని మీరు మాకు దయచేసారు తండ్రి
గత కాలం 2024 సంవత్సరం ఎలా గడిచిపోయిందో మాకు తెలియదు. క్షణాలు, గడియలు, నిమిషాలు, గంటలు గడిచిపోయే రోజులు, గడిచిపోయే 365 రోజులు గడిచిపోయే ప్రభా 2025 సంవత్సరంలో మళ్ళా మమ్మల్ని ప్రవేశపెట్టాము. మేము ఏమాత్రం యోగ్యులు కాదు. ఎందుకో మీకు చూపించి ప్రవేశపెట్టాల్సిన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్వర్గం నుంచి సంపాదించిన మీ పని రూదులను గొర్రెముడి సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని సంఘములను ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డను పసిపాలని మొదలుకుని వృద్ధాప్యముగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరాల్లో ఆయన వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరిగించండి ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభు. వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, కట్ల నుంచి, బతకాల నుంచి విడుదల అనుగ్రహించే ప్రభు. బలపరచండి తండ్రి. సంతోషం నోటి నుండి నవ్వులు దయచేయండి ప్రభు. పెదవులు నీ నామాన్ని బట్టి ప్రహర్షించడానికి ప్రభు దయచేయండి. అందరినీ దీవించండి. ఎపిపని లూదులకు సంఘాన్ని దీవించండి. సంఘ పెద్దలు, పిసిసి, ఎల్సిసి, అలాగే నేను స్త్రీల సమాజం, ఎవరి సమాజం, సండే స్కూల్ సెక్రటరీ, ట్రెజరర్ గారు నాయన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు స్త్రీల క్రిస్మస్ జరిగించారు. 2024 సంవత్సరంలో 25 సంవత్సరంలో నూతన సంవత్సరంలో నూతన కృప మీరు మాకు అనుగ్రహించారు. ఈ కృపలో ఎల్లప్పుడూ మేము సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం ఎవరు ఏ తీర్మానాలు చేస్తున్నారో ఆ తీర్మానాలన్నీ మీరు బలపరిచి నీ కొరకు బలమైనటువంటి సైనికులుగా, యోధులుగా, విశ్వాస వనితులుగా, విశ్వాస వీరులుగా వీరిని స్థిరపరచమని నిలువబెట్టి నీ మహిమ రాజ్యము కొరకు బిడ్డల్ని ప్రభు వాడుకుని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుని నీ బిడ్డలకు ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును మాకు నెరవేరుగాక. మైందన ఆహ్నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. మమ్ము శోధనకి ఏకాదశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరూ మీ స్థలాల్లో కూర్చోనండి. వాగ్దానాలు ఉన్నాయి, వీటి కోసం ప్రార్థన చేయబోతున్నాం. వాగ్దానాలు తీసుకోండి. తరువాత మనము దీవెన పొందడానికి ముందుగా వందనములొట్టుము ప్రభు అనే కీర్తన పాడదాం. పలహారం ఉంటుంది. పలహారము అవ్వకు మునిపే ఈ దీవుని వచనాన్ని పాడుకుని దేవుని పొందిన తర్వాత అప్పుడు పలహారం పెడతారు. పలహారం తీసుకొని వెళ్తారు. ఓకేనా? వాగ్దానాలు ఉన్నాయి మనకి. బైబిల్లో 3600 వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ప్రతి వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇచ్చిన మాటను తప్పిపోవడానికి నేను నరుడను కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన. విశ్వసిద్దాం. ఈ రాత్రి విశ్వసిద్దాం. ఆయన మన పట్ల నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారు కాకపోయినా ఆయన మాత్రము మన ఎడల నమ్మదగిన దేవుడై ఉన్నాడు. విశ్వసించిన వారందరూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, కనికరి కలిగిన వాడు, దీర్ఘశాంతి కలిగిన వాడు, ప్రేమ పూర్ణుడు, ప్రేమ వాత్సల్య పూర్ణుడు. కనుక ఆయన వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు ప్రింట్ చేసి మనకి కార్డు రూపంలో మీరందరూ కూడా వీటి కోసం ప్రార్థన చేస్తాను. తర్వాత ఇక్కడ పెడతాను. మీరు వచ్చి ప్రార్థన చేసుకుని ఒక్కొక్క వాగ్దానాన్ని, ఆ షీట్, ఆ కార్డ్ని తీసుకునండి. అది మీ పట్ల ఈ సంవత్సరం తప్పక నెరవేరాలని నేను తర్వాత ఆ వాగ్దానం మీరు తీసుకున్న తర్వాత కూడా నేను ప్రార్థన చేస్తాను. తీసుకుపోయే ముందు చిన్న ప్రార్థన, వాగ్దానాల కొరకు చిన్న ప్రార్థన. తల వంచండి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. పరమందు ఆశీనుడా, పరిశుద్ధుడు తండ్రి,
నూతన సంవత్సరంలోని పిల్లలకి మీరు ఏ వాగ్దానాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో నాకు తెలియదు, మాకు తెలియదు. 2025వ సంవత్సరంలో ఏపీమానియా గొల్లపూడి లూథరన్ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క బిడ్డకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము, ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చేలాగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పుడు వాగ్దానాలు బిడ్డలు తీసుకుంటున్నారు. వాగ్దానం చేత వాళ్ళు బలపరచబడాలి, వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలి ప్రభువా. నేను వారికి ఒక సాక్షులుగా ఉండాలి. బైబిల్లో రాయబడినటువంటి వాక్యాలు కార్డులో ముద్రించి నేను వాగ్దాన రూపంగా బిడ్డలు స్వీకరిస్తూ ఉండగా, తీసుకుంటూ ఉండగా, ఆ వాగ్దానాల చేత వారిని సంతోషభరితులు చేయమని, ఆనందింపచేయమని, నిన్ను మహిమపరిచే బిడ్డలకు వారు ఉండులాగున వారిని నీ చేతికి అప్పగించుకుంటూ ఈ వాగ్దానములన్నీ బిడ్డలకు అందరూ తీసుకుని ఆ వాక్యం ప్రకారము ప్రవర్తించులాగున ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. సంఘానికి ఒక వాగ్దానం తీసుకుందాం. ఆ సంఘానికి వచ్చినటువంటి వాగ్దానం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏబేలు ఎపిఫానియా గొల్లపూడి చప్పట్లు కొట్టుకుని సార్ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ జీసస్, హల్లెలూయా. అద్భుతమైన సందేశం, వాగ్దానం. సింహపు పిల్లలు, నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ముచ్చడేస్తుంది. మీ కానుకలు అసలు మీరు ఇచ్చే విధానం కానీ, సింహపు పిల్లలైనా ఒకవేళ లేకుంటాయి కానీ మీరు దేవుని ఆశ్రయిస్తున్నారు కనుక మీరు అన్నాడు ఆకలి కొనరంట. ఏ మేలు, ఎన్నో మేలులు సంఘములు ఆయన చేయబోతున్నాడు. అందుని బట్టి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా 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 హల్లెలూయా, స్తోత్రం. కీర్తన గ్రంథం 34:10వ వచనం. ఇది సంఘానికి వచ్చినటువంటి వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాలను తీసుకెళ్ళి అక్కడ పెడితే ఒక్కొక్కరు వచ్చి వాగ్దానం తీసుకుని కుటుంబానికి వెళ్ళి మీ స్థలాల్లో తీసుకోనండి, వెళ్ళి అక్కడ కూర్చోనండి. అప్పుడు అందరూ లేచి నిలబడితే వాగ్దానాలు తదుపరి 100 నలుపు అనే పాట పాడి దీవునిస్తాను. దీవునిచ్చిన తర్వాత మరలా కూర్చుంటే అప్పుడు పలహారం పెడతాను. ఓకేనా? రండి. ఆ మూల పెట్టపోయారు తీసుకుంటానికి బాగుంటుంది. అలా వచ్చి అమ్మా రండి. కాదు మళ్ళా రేపు మనకి నూతన సంవత్సర ఆరాధన ఉంది కదా, 1 గంట అయిపోతుంది. 16 మంది తీసుకున్నప్పటికి ఇంకో మేబీ ఆలోచించడానికి ఇంకొక అరగంట పట్టవచ్చు. అంచేత త్వరగా రండి. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొల్లినా నాయడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొల్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. ఆమేన్, హల్లెలూయా. నూతన
బలపరచుము దేవా నీ కార్యములు నా ఎడల వచ్చిన వారు తీసుకోండి, మిగతా వారు భోజనాలు తీసుకున్నది. శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది త్వరగా తీసుకోవాలి. ఆమె ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని తొలినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని తొలినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీ క్రియలను చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీ క్రియలను చూతును నూతన పరశుభు దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరశుభు దేవా నీ కార్యములు నా ఎడల. అయిపోయిందా? అందరూ లేచి నిలబడండి. పాట పాడుకుంటూ దీవుని పొంది మరలా మీ స్థలాలకు చూసుకుంటే పలహారము అందించబడుతుంది. వందనంబునొత్తుమో ప్రభు ప్రభు వందనంబునొత్తుమో ప్రభు వందనపు తండ్రి తనయ శుద్ధాత్ముడా మా వందనాలు లందుకో ప్రభు అని పాటలు పాడదాం. అందరూ నిలబడి చక్కగా ఈ పాట పాడుకుని దీవుని పొంది మీ స్థలాలకు కూర్చోండి. స్త్రీల సమాజం వారు మంచి పలహారాన్ని సిద్ధపరిచారు. అందరూ పలహారం తీసుకుని వెళ్తున్నారు. వందనంబునొత్తుమో ప్రభు అందరూ పాడండి చప్పట్లు కొడుతూ. వందనంబునొత్తుమో ప్రభు ప్రభు చేతులు ఉన్న వాళ్ళందరూ వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు వందనంబునొత్తుమో ప్రభు చప్పుడు కొట్టాలి. వందనంబునొత్తుమో ప్రభు ప్రభు
యెహోవా తన కృప నీకు అనుగ్రహించునుగాక. యేసయ్య తన రక్షణ నీకు ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మ కాపుదల ఈ సంవత్సరం అంతయు నిన్ను కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆశీర్వాదం మీద వర్షింపజేయు విషా ఆశాతో నమ్మియున్నాము ఈ సత్య మాటము. ఆమేన్. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా. మీరందరూ మీ పక్కనున్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి షేక్ హ్యాండ్ తీసుకోండి, సమాధాన పడండి. గాడ్ బ్లెస్ యూ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరి కాళ్ళు కరచాలనం చేస్తూ ఆనందంగా మీ పక్క వారితో నూతన సంవత్సర శుభాలు చెప్తూ సంతోషించండి. సంఘ పెద్దలు రండి, హ్యాపీ న్యూ ఇయర్. సంఘ పెద్దలు వచ్చి స్త్రీల సమాజం క్రిస్మస్ సిద్ధపరిచినట్టు పలహారాలు పంచుకోగా సంఘ పెద్దలు పంచుకోగా స్త్రీల సమాజంగా వారు ఒక పాట పాడతారు. పలహారం పంచుతుండగా ప్రత్యేక పాట మూవల్ రంగే గారు పాడతారు. స్త్రీ సమాజం సంఘ పెద్దలు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్త్రీ సమాజం సంఘ పెద్దలు ముందుకు రావాల్సిందిగా మనవి. అలాగే సంఘ పెద్దలు పిడకాల జయగోప్ గారు, బొమ్మాపు యేసుదాస్ గారు, నల్లి యేసుపాదం గారు, వడపాటి బాలు గారు, చిట్రాజు గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మేము పలహారం పంచుతుండగా నాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం.